నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బస్సులో కానీ ట్రైన్లో కానీ ట్రావెల్ చేసేటప్పుడు ప్లాస్టిక్ కప్లో చాయ్, మరీ ముఖ్యంగా మన పక్కన ఒక ప్లాస్టిక్ బాటిల్ ఖచ్చితంగా ఉండాల్సిందే. దీంతో టీ, వాటర్ బాటిల్ సేల్స్ 3 పువ్వుల 6 కాయలన్నట్లుగా జోరుగా సాగుతూ ఉంటుంది. ఇంకా అయితే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, టీ కప్పులపై తాజాగా సంచలన అధ్యయన నివేదిక ఒకటి రివీల్ చేశారు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. మరి ఈ అధ్యయనం ప్రకారం 1 లీటర్ 33 ఔన్సులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో సగటున 2.40 లక్షల నానో ప్లాస్టిక్ కణాలని కలిగి ఉంటుంది. ఈ అధ్యయనంలో భాగంగా వాటర్ బాటిల్స్ లో 1 మైక్రోమీటర్ కంటే తక్కువ పొడవున్న నానో ప్లాస్టిక్స్ ఎంత మోతాదులో ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. వాడి పారేసే పేపర్ కప్పులలో టీ తాగినా, ప్లాస్టిక్ బాటిల్లో నీరు తాగినా మీరు మీ రోగాన్ని మీరు వెల్కమ్ చెప్పినట్లే. ఈ మ్యాటర్ మేము చెప్తున్నది కాదు, ఈ నమ్మలేని నిజం ప్రఖ్యాత ఐఐటి ఖరగ్పూర్ పరిశోధనల అధ్యయనంలో వెల్లడైంది. డిస్పోజబుల్ పేపర్ కప్పులలో టీ అందించడం పరిపాటి అయిపోయింది. అయితే ఈ పద్ధతిలో తేనీటి సేవన ఏకంగా ప్లాస్టిక్ పదార్థాలను శరీరంలోకి చొప్పించుకోవడమే అవుతుందని ఈ అధ్యయనంలో స్పష్టమైంది. ఏ వ్యక్తి అయినా రోజుకు 3 సార్లు డిస్పోజబుల్ కప్లలో టీ తాగితే వారి కడుపులోకి ఎంత లేదన్నా 75,000 సూక్ష్మ స్థాయి ప్లాస్టిక్ రేణువులు చేరుతాయి. మనిషిని ప్లాస్టిక్ విషపూరితం చేసి ఆరోగ్యాన్ని గుల్ల చేసే ఈ పెనుముప్పు గురించి ఐఐటి ఖరగ్పూర్ అసోసియేట్ ప్రొఫెసర్ సుధా గోయల్ తెలిపారు. ఆమె ఆధ్వర్యంలోనే దీనిపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో నానో ప్లాస్టిక్ కణాలు 5,000 లోపే ఉంటాయని గతంలో వెలువడిన నివేదికలు చెప్పగా, ఆ సంఖ్య అంతకంటే 100 రెట్లు ఎక్కువగానే ఉంటుందని తాజా అధ్యయన నివేదికలో తేల్చి చెప్పింది. ఈ మేరకు వివరాలతో కూడిన నివేదిక ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్లో 2,40,000 నానో ప్లాస్టిక్ సోమవారం పబ్లిష్ అయింది. ప్లాస్టిక్లలో చిన్న సైజులో ఉండేవి మైక్రో ప్లాస్టిక్స్, అతి చిన్న సైజులో ఉండేవి నానో ప్లాస్టిక్స్. నానో ప్లాస్టిక్స్ మానవ ఆరోగ్యానికి ఎక్కువ ముప్పు కలిగిస్తాయి. ఎందుకంటే అవి మానవ రక్త కణాల్లోకి చొచ్చుకుపోయేంతవి చిన్నవి. రక్త ప్రవాహంలోకి కూడా అవి ఈజీగా ప్రవేశించి మన శరీర అవయవాల పనితీరును ప్రభావితం చేయగలవు. ముఖ్యంగా గర్భిణీలు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలో నీటిని తాగితే ఈ నానో ప్లాస్టిక్లు మాయ ద్వారా పుట్టబోయే పిల్లల శరీరాలకు కూడా చేరుకొని వారి జీవన విధానంలో మార్పులు వస్తాయని ఓ అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని